హలో అందరికీ. నేను స్వరాలి. 'రామ లవ్స్ సీత' 12 భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. అలాగే ఓ చిన్న కామెంట్ కూడా పెట్టండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్, నువ్విప్పుడు ఏమన్నావు? మళ్ళోసారను అని మరోసారి అడిగింది సీతు. అమ్ము నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అమ్మో! నన్ను వదలకు. అమ్మో! నన్ను వదిలిపెట్టి వెళ్ళకు. ప్లీజ్ అని మత్తులో అంటూనే ఉన్నాడు రామ్. అమ్ము అన్న పేరు రామ్ నోటి నుండి వినగానే సీతు కళ్ళల్లో కన్నీళ్లు జలజలా రాలాయి. ఆ పేరు అతని నోటి నుంచి వినడం ఆమెకు ఎంతో సంతోషాన్ని కలుగజేసింది. అమ్మో! అమ్మో! అని మూలుగుతూ అతను సీతను శరీరమంతా ముద్దులు పెట్టాడు. కన్ను, చెవి, ముక్కు, మెడ, ఛాతీ అతని ముద్దు ఇలా సాగింది. కాని సీతు మాత్రం రియాక్ట్ కాలేదు. ఎప్పుడూ నన్ను వదిలిపెట్టకు ప్లీజ్. ఇప్పుడే కాదు, ఎప్పుడూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోకు. ప్లీజ్. అమ్ము సరేనా? అంటూ ఆమె దేహమంతా ముద్దులు పెట్టాడు. సీతుకి చాలా బాధతో అతన్ని అడిగింది. రామ్, నీకు ఇంకా అమ్ము గుర్తుందా? ఆమెని నువ్వు మర్చిపోలేదా? నీకు ఇంకా అమ్ము గుర్తుందా? అని అడిగింది సీతు. నేనెలా మర్చిపోతాను? నాకు నువ్వే సర్వస్వం. అయినా నువ్వే నన్నొదిలేశావు. ఈసారి మాత్రం నిన్నస్సలు వదులుకోను అంటూ మత్తులో ఉన్నప్పటికీ అతను చెప్పేది ఆమెకి అర్థమవుతోంది. ప్లీజ్ అమ్ము, ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకు. నాకు నువ్వు కావాలి. నాకు నువ్వు దగ్గరుంటే చాలు అంటూ మత్తులో ఏదేదో మాట్లాడుతున్నాడు రామ్. నేను వెళ్ళను రామ్. నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్ళను అని సీతు అనడంతో రామ్ తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అతను ఆమె పెదవులని తన పెదవులతో ముడేశాడు. కాని ఈసారి ముద్దులో హింస లేదు. ఒక మనిషి ఇంత సున్నితంగా ఉండగలడా అని ఆమె ఆశ్చర్యపోయింది. రామ్ ఒక చేత్తో ఆమెను పట్టుకొని మరో చేత్తో ఆమె ముఖం అంతా తడుముతున్నాడు. అమ్మో అని అతను పిలవడంతో సీతూ మనసులో కూడా అతనిపై ఉన్న ప్రేమ బయటపడింది. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మాత్రమే ఉంది. ఆ ప్రేమని దాటుకొని వాళ్ళ శరీరాలు కలయికకు సిద్ధమయ్యాయి. అయితే అతను తనని ఇంకా మర్చిపోలేదనే ఆనందంతో ఆమె అతనికి సహకరించడం ప్రారంభించింది. ఆమె తమకంగా రామ్, వద్దు ప్లీజ్ అని అన్నది. లేదు అమ్ము, నాకు నువ్వు కావాలి. నేను వదిలిపెడితే మళ్ళీ నువ్వు నాకు ఎక్కడ దూరమైపోతావోనని భయమేస్తోంది అని అన్నాడు రామ్. అతని మాటలతో ఆమె మళ్ళీ ఓడిపోయింది. ఆమె శరీరంలోకి వెళ్ళడానికి అతనికి పూర్తిగా అనుమతినిచ్చింది. రామ్‌కి ఇప్పుడు మానసికంగా, శారీరకంగా ఆమె అవసరం ఉన్నది. కాబట్టి ఆమె అతనిలో కలిసిపోవడానికి తన పూర్తి సహకారం అందించింది. ఆమె జీవితంలో మొదటిసారి ఈ విధమైనటువంటి అనుభవాన్ని ఆస్వాదిస్తోంది. ఈ సమయంలో ఆమె తన కడుపులో బిడ్డ ఉందనే విషయం పూర్తిగా మర్చిపోయింది. ప్రేమ ఆమె కళ్ళని కప్పేసింది. అతని స్పర్శకి ఇప్పుడు ఆమె తనని తను పూర్తిగా అర్పించుకుంది. ఆమె మీద ఉండగానే రామ్ సీతు వైపు చూశాడు. కాని అతని కళ్ళకి ఆమె అమ్మూలానే కనిపించింది. అతను అలసిపోయినప్పటికీ అతని పెదవులెప్పుడూ విశ్రాంతి తీసుకోలేదు. మరియు అతను తన స్వంతమని చెప్పుకునే ఆమె శరీరంలోని ప్రతి భాగాన్ని ముద్దులతో ముంచెత్తుతూనే ఉన్నాడు. రాత్రంతా సీతుని తన కౌగిలి నుంచి వదిలిపెట్టలేదు. మరుసటి రోజు ఉదయం సూర్యకాంతి కిరణాలు గదిలోకి వస్తూ ఉంటే అతనికి మెలకువ వచ్చింది. రామ్ తన తల పట్టుకొని కళ్ళు తెరిచి చూశాడు. రామ్ తన తల పట్టుకొని పైకి లేవడానికి ప్రయత్నం చేశాడు. మళ్ళీ తన శరీరం మీద బరువుగా అనిపించింది. చూస్తే సీతు తన శరీరం మీద నగ్నంగా పడుకొని ఉంది. ఆమె శరీరం సగం తన మీద, సగం పరుపు మీద ఉంది. సీతుని ఆ స్థితిలో చూసిన రామ్‌కి నిన్న జరిగింది ఏదీ గుర్తురాలేదు. మళ్ళీ కోపం అతని కళ్ళని కప్పేసింది. ఈసారి కూడా సీతు తనని మోసం చేసిందని అనుకున్నాడు. విపరీతమైన కోపంతో తన మీద పడుకున్న ఆమెని విసురుగా పక్కకి నెట్టాడు. అతను విసురుగా నెట్టడంతో సీతూకి మెలకువ వచ్చింది. నిద్రలేచి భయం భయంగా చూస్తున్న సీతు వైపు చూసి, ఛీ, నీకసలు సిగ్గనేది లేదా? ఇంతకు తెగిస్తావా అని నోటికొచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టాడు. అతనికి రాత్రి జరిగింది ఏదీ గుర్తులేదు. కాని సీతూకన్నీ గుర్తున్నాయి. కాని ఇప్పుడు ఆమె ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంది. రామ్ కోపం ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. రాత్రి అంతగా మాట్లాడిన వ్యక్తి పొద్దున్నే ఇలా ఎలా మారిపోయాడు అన్నది ఆమె సందేహం. అసలేమీ గుర్తులేనట్టు బిహేవ్ చేస్తున్నాడు.
రామ్ అచ్చం ఆ రోజులాగానే ఆమె జుట్టు పట్టుకొని వెనక్కి లాగి, "నువ్వు అసలు ఇంత బజారు దానివి అనుకోలేదు. నువ్వు నా పక్కన వచ్చి మళ్ళీ ఎందుకు పడుకున్నావు? అసలిదంతా ఏంటి? నా మీదెందుకింత కుట్ర పన్నుతున్నావు? నీకు కొంచెం కూడా పరువు, మర్యాద అనేవే లేవా?" అని వరుసగా ప్రశ్నలడిగాడు రామ్. అతను మాట్లాడుతున్న మాటలకి సీతు సిగ్గుతో చచ్చిపోయింది. తన తప్పు ఏమీ లేదు అని అరిచి చెప్పాలనుకుంది. కాని రామ్ వినే పరిస్థితుల్లో లేడు. మాటలతోటే ఆమె హృదయానికి గాయం చేస్తున్నాడు. జరిగిన దానికి సీతూనే నిందిస్తూ రామ్ ఆమె మెడ పట్టుకున్నాడు. "ఏయ్! నువ్వు మళ్ళీ నా పక్కనసలెందుకు పడుకున్నావు? నీకు కొంచెం కూడా సిగ్గు, పరువు, మర్యాద అనేవే లేవా? ఛీ! నిన్ను తిట్టాలన్నా నా మీద నాకే అసహ్యంగా ఉంది. నేను నీ మీద చెయ్యి వేసినందుకు నా మీద నాకే కంపరంగా ఉంది" అని రామ్ ఆమెను ఇష్టం వచ్చినట్లుగా తిట్టాడు. నిన్న రాత్రి రామ్ తనంతట తానుగా ఆమె వద్దు వద్దు అంటున్నా వినిపించుకోకుండా ఆమెను తన మాటలతో లొంగదీసుకున్నాడు. కానీ ఇప్పుడు అవేమీ గుర్తులేనట్టుగా ఆమెని ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్నాడు. కానీ ఈసారి సీతు తన తప్పును అంగీకరించింది. "సారీ రామ్, నీ దగ్గరికి రావడం నా తప్పే" అని ఒప్పుకుంది సీతు. "ఛీ! ఈ మాట చెప్పడానికి నీకు సిగ్గులేదా? నేను నీ నుంచి డైవోర్స్ తీసుకోవాలనుకున్నాను. డైవోర్స్ పేపర్స్ మీద నువ్వు కూడా సంతకం పెట్టావు. డైవోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి మళ్ళీ ఇదేంటి? ఓహో! వేరే ప్లాన్‌లేమన్నా వేస్తున్నావా? నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా నేను నీతో కలిసి ఉండడం జరగని పని" అని కోపంగా అన్నాడు రామ్. "లేదు రామ్, నేను అలాంటి దాన్ని కాదు. రాత్రి నువ్వే" అని ఆమె ఏదో చెప్పబోయే లోపల, "నోరు మూసుకో. ఇంకొక్క మాట మాట్లాడొద్దు. నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఛ" అంటూ బెడ్ మీద నుంచి లేచి తన బట్టలు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అతను అన్న మాటలు సీతు హృదయాన్ని గాయపరిచాయి. దుప్పట్లో ముఖాన్ని దాచుకొని గుండెలు పగిలేలా ఏడుస్తోంది. కాని అంత దుఃఖంలోనూ ఆమెకు ఓదార్పునిచ్చే విషయం ఒకటుంది. "రామ్, నువ్వు నన్ను ఎంత ద్వేషించినా, ఎంత అసహ్యించుకున్నా అవన్నీ ఈ సీతు మీదనే. నీ మనసులో అమ్మూగా నేను బతికే ఉన్నాను. అమ్మూగా నీ గుండెల్లో ఉంటే చాలు. నువ్వు ఎప్పటికీ నా రామ్‌వే" అని తన మనసులో అనుకుంది సీతు. బాత్రూంలోకి వెళ్లిన రామ్ ఆమె తాకిన తన శరీరం మీద కోపంతో తన శరీరాన్ని నీళ్లతో బాగా కడుగుతున్నాడు. అతని వీపుపై వేడి నీళ్లు తగిలిన చోట మంటగా అనిపించింది. చూస్తే అక్కడ గాయం ఉంది. తన ఒంటిపై గాయం కనపడగానే రామ్ సడన్ గా ఏదో గుర్తొచ్చిన వాడిలాగా స్నానం సగంలోనే ఆపి టవల్ చుట్టుకొని బయటకొచ్చాడు. తను వేగంగా సీతు దగ్గరికి వెళ్లి ఆమె మెడ పట్టుకుని పైకి లేపి ఆమె కట్టుకున్న దుప్పటి తొలగించాడు. ఆమె ఒక చేత్తో తన శరీరం చుట్టూ ఉన్న దుప్పటిని పట్టుకొని అతనిని ఆపడానికి ప్రయత్నం చేసింది. రామ్ సీతు మెడని గట్టిగా పట్టుకోవడంతో ఆమెకి ఊపిరి పీల్చడం కష్టమయ్యి దుప్పటిని వదిలేసింది. "ఏం చేస్తున్నావు రామ్? ప్లీజ్ వదులు" అంటూ అతనిని బతిమిలాడింది సీతు. ఆమెను చంపేద్దామని ఆమె గొంతు పట్టుకున్న రామ్ చేతి కింద ఆమె మెడపై ఉన్న గాయాలు కనిపించాయి. కోపంతో ఉన్న అతని కళ్ళు కాస్త అయోమయంగా మారాయి. ఆమెను వదిలేశాడు. సీతు ఆమె గొంతు పట్టుకొని ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. అప్పుడు చూశాడు అతడు ఆమె ఒంటిపై తను చేసిన గాయాల్ని. అతని పళ్ళు వదిలిన చోటు లేదు. అతని ముందు నిలబడ్డానికి సిగ్గుపడుతూ కుంగిపోయి కూర్చుంది సీతు. అప్పుడే రామ్‌కి ఒక విషయం అర్థమైంది. ఆమె తనతో సన్నిహితంగా ఉన్నా తన అనుమతి లేకుండా ఏమీ జరగలేదని. ఇప్పుడు తప్పు తనదేనన్న భావన అతనిలో మొదలైంది. కింద పడ్డ దుప్పటి లాక్కొని కప్పుకొని సీతు పక్క గదిలోకి పరిగెత్తింది. రామ్ షాక్ అయినట్లుగా ఆ బెడ్ మీద కూర్చుండిపోయాడు. నిన్న రాత్రి సీతు తన కోసం తెచ్చిన సూపు, కషాయం, తనకి తడిగుడ్డ పెట్టిన బౌలు అన్నీ అక్కడే కనిపించాయి. అవి చూసిన అతనికి నిన్న రాత్రి జరిగిన విషయం ఒక్కటొక్కటిగా గుర్తొచ్చింది. అవును, నేను రాత్రి ఒక అమ్మాయితో ఉన్నాడు. అతని కళ్ళ ముందు జరిగినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి దృశ్యాలుగా కనపడుతున్నాయి. రామ్ రాత్రి అదంతా కల అనుకున్నాడు. కానీ ఇప్పుడు నిజం అని తెలిసింది. రామ్ అపరాధ భావంతో చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు. ఒక్కటొక్కటిగా నిన్న రాత్రి జరిగిన సంఘటనలన్నీ గుర్తొస్తున్నాయి. అతను ఆమెను పట్టుకోవడం, బతిమిలాడడం అన్నీ ఒక్కటొక్కటిగా గుర్తొస్తున్నాయి. అతని శరీరంపై కేవలం ఒక గాయం మాత్రమే ఉంది. కానీ అతను ఆమె శరీరం అంతా గాయాలు చేశాడు. రామ్‌కి కంగారుగా అనిపించింది. ఇన్ని రోజులు ఆమెను అసహ్యించుకున్నాడు. ఇప్పుడు కూడా ఆమె పైన అసహ్యమే ఉంది. రామ్ ఇక అక్కడ ఉండలేక ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇంట్లోంచి బయటకొచ్చిన రామ్ కారులో బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు. ఆగకుండా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. సీతు రామ్ గది నుంచి పక్కనే ఉన్న సనా గదిలోకి వచ్చింది.
ఎంత ఆపినా ఆమెకు ఏడుపు ఆగటం లేదు. అలాగే ఏడుస్తూ కూర్చుండిపోయింది. రామ్, నువ్వు నన్ను ప్రతిసారి అపార్థం చేసుకుని ఎందుకు హీనంగా మాట్లాడతావు? ఎందుకు నన్ను ఇంతగా బాధ పెడుతున్నావు? నా జీవితంలో నేను చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే అది నిన్ను ప్రేమించడం. కానీ శిల్ప కోసం నిన్ను నేను వదులుకున్నాను. అది ఇంకో తప్పు. అనుకోని పరిస్థితుల్లో మనిద్దరం భార్యాభర్తలమయ్యాము. అది విధి రాత అనుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవడం నేను చేసిన ఇంకో తప్పు. ఏ తప్పు నేను తెలిసి చేయలేదు రామ్. నన్నెందుకు అర్థం చేసుకోవు? అంటూ పొగిలి పొగిలి ఏడ్చింది సీతు. ఇంతలో అకస్మాత్తుగా ఆమెకి పొత్తి కడుపులో నొప్పి రావడం స్టార్ట్ అయింది. తన కడుపులో బిడ్డ పెరుగుతుంది అన్న విషయం ఆమెకప్పుడు గుర్తొచ్చింది. ఆమెకు అంతకంతకు కడుపు నొప్పి పెరిగిపోతూ ఉంటే కడుపులో బిడ్డకేమైనా అవుతుందేమోననే భయం మొదలైంది. అందుకే వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళాలి అనుకుంది. అంతలో సన అక్కడికి రావడంతో, "సన, నేను అర్జెంటుగా బయటికెళ్తున్నాను. రావడానికి కొంచెం లేట్ అవుతుంది" అని చెప్పింది సీతు. "అయితే మేడం ఒక్క నిమిషం ఉండండి. నేను కూడా మీతో పాటొస్తాను. రామ్ సార్ మిమ్మల్ని ఒంటరిగా ఎక్కడికి పంపించొద్దు అని చెప్పారు. లేకపోతే నా ఉద్యోగం ఊడిపోతుంది ప్లీజ్" అన్నది సన. తన వలన సన ఇబ్బందుల్లో పడ్డం ఎందుకని సరే అన్నది సీతు. సన రాగానే ఇద్దరూ కలిసి కారులో హాస్పిటల్‌కి బయలుదేరారు. కారులో ఎక్కగానే సన అడిగింది సీతుని. "మేడం ఎక్కడికి తీసుకెళ్ళమంటారు?" అని. "హాస్పిటల్‌కి పోనీ" అని చెప్పింది సీతు. "ఏమైంది మేడం? ఎందుకలా అడుగుతున్నారు? ఒంట్లో బాలేదా?" అని ఆదుర్దాగా అడిగింది సన. "ఏం లేదు సన, ఇది నార్మల్ చెకప్ అంతే" అని చెప్పింది సీతు. హాస్పిటల్‌కి వెళ్ళే వరకు సీతుకి టెన్షన్‌గానే ఉంది. తన కడుపులో బిడ్డకు ఏమైనా జరిగిందేమో అనే టెన్షన్ ఆమెని కుదురుగా ఉండనివ్వడం లేదు. ఆమె దేనికో టెన్షన్ పడుతుందని సనాకి అర్థమైంది. కానీ ఆమెను ఏమీ అడగలేదు. సీతు సనాను బయట కూర్చోబెట్టి తనొక్కతే హాస్పిటల్లోకి వెళ్ళింది. డాక్టర్ ఆమెని పరీక్షించారు. చెకప్‌లన్నీ అయిపోయిన తర్వాత రిపోర్ట్ కోసం ఎదురు చూస్తూ బయట కూర్చుంది సీతు. సనాకి సీతు మనసులో ఎందుకో ఆందోళన చెందుతుంది అనిపించింది. కొద్ది రోజుల్లోనే సీతు తనకు చాలా ఆత్మీయురాల్లాగా అనిపించడంతో ఆమె చెయ్యిపై చెయ్యి వేసి, "మేడం ఏమీ బాధపడకండి. అంతా నార్మల్‌గానే ఉంటుంది" అని చెప్పింది సన. సీతుకి ప్రస్తుతం తను ఉన్న పరిస్థితుల్లో ఆ ఓదార్పు చాలా అవసరం. నిజానికి ఇలాంటి పరిస్థితుల్లో భర్త దగ్గరే ఉండి అన్నీ చూసుకోవాలి. కానీ తనకు అదృష్టం లేదు. ఆ అదృష్టం తనకు కావాలని కూడా సీతు కోరుకోవడం లేదు. ఎందుకంటే ఈ బిడ్డ తనకు మాత్రమే చెందింది అని ఆమె భావిస్తోంది. సీతు రిపోర్ట్ వచ్చింది. డాక్టర్ ఆమెను లోపలికి రమ్మన్నారు. సీతు భయంగానే లోపలికి వెళ్ళింది. డాక్టర్ ఏం చెప్తారో అని ఆమెకు చాలా టెన్షన్‌గా ఉంది. మరిప్పుడు డాక్టర్ ఏం సమాధానం చెప్పబోతున్నారు? సీతు బిడ్డ క్షేమంగానే ఉంటుందా? తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి 'డ్రామా లవ్స్ సీత'. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.